నీవు క్రైస్తవుడుగా రూపాంతరము చెంది దేవుని సన్నిధిలోకి వచ్చావా? నీకు ఒకటి గుర్తుండాలి, నేను అడిగే వాటికంటే నా దేవుడు ఇచ్చేది అధికం. నేను కోరుకునే దానికంటే నా దేవుడు నా పట్ల చేస్తున్న కార్యములు అధికం. ఎందుకంటే ఆయన సృష్టికర్త, నిన్ను కలగజేసిన, నిన్ను తండ్రి, నిన్ను నిర్మించిన వాడు, నీ కొరకు అహర్నిమిషాలు ఆలోచిస్తున్నవాడు. కాబట్టి ఆయన గురించి నువ్వు ఎంతవరకు ఆలోచన చేస్తూ ఉన్నావు? ఇక్కడ లేఖనం చెబుతుంది, నువ్వు అడిగే దాటికంటే నీ హృదయంలో ప్రభువా నాకు ఇది కావాలని నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో, నువ్వు ఊహించుకున్న దానికంటే దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యములు అనేకం. ఒక ఉదాహరణ చెప్తాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. పిల్లలు అన్నీ అడుగుతారా? అమ్మ అన్నం వండు, బట్టలు ఉతికావా, కూర వండావా, ఇల్లు ఊడ్చావా, బాక్స్ పెట్టావా, పుస్తకాలు సర్దిరావా, బాత్రూమ్ కడిగావా? ఇవన్నీ అడుగుతారు పిల్లలు? అడగరు. వాళ్ళు ఎప్పుడో ఒకటి అడుగుతారు. ఎప్పుడు? బయటకు వెళ్ళినప్పుడు, షాప్కి వెళ్ళినప్పుడు కావలసిన బొమ్మ అడుగుతారు, లేదంటే తినుబండాలు అడుగుతారు. ఇలా ఎప్పుడో ఏదో ఒకటో రెండో మూడు అడుగుతారు. కానీ వాళ్ళు అడగకుండానే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి, వాళ్ళని మనం కన్న దగ్గర నుంచి వాళ్ళకి ఏది కావాలో మనము ముందే ఎరిగి వాళ్ళకన్నీ కూడా సమస్తం మనం సమకూరుస్తాం. చూడండి, నీవు చేస్తున్నది న్యాయమైతే, నీవు చేసిన కార్యాలు ఒరే నీ కొరకు ఇన్ని చేస్తున్నాను కదా అని నువ్వు అనుకుంటే, ఈ లోకంలో బ్రతుకుతున్న మనకు జన్మనిచ్చిన పరలోకమందున దేవుడు కూడా మనము జన్మించినంత మొదలుకొని నేటి వరకు మనం అడిగిన వాటికంటే ఆయన మన జీవితంలో చేసినవి అనేకం. అంటే నువ్వు లెక్కించలేనన్ని కార్యములు దేవుడు చేశాడు. నువ్వు వివరించలేనన్ని కార్యములు దేవుడు చేశాడు.